బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ నుంచి గుమ్మనూరు జయరాంను సీఎం జగన్ బర్తరఫ్ చేశారు. సీఎం జగన్ సిఫార్సుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. అటు గుమ్మనూరు జయరాం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో ఆయన్ను జగన్ మంత్రివర్గం నుంచి తొలగించారు. జయరాంను సీఎం జగన్ బర్తరఫ్ చేశారు. సీఎం జగన్ సిఫార్సుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. అటు గుమ్మనూరు జయరాం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో ఆయన్ను జగన్ మంత్రివర్గం నుంచి తొలగించారు. బీసీల డిఎన్ఏలోనే టీడీపీ ఉందని అన్నారు చంద్రబాబు నాయుడు. బడుగు బలహీన వర్గాలకు టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జయహో బీసీ అందరి నాదమని, అదే విధానం కావాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాల సూచనల మేరకు బీసీ డిక్లరేషన్ను ప్రకటించామని వెల్లడించారు. 40 ఏళ్లుగా బీసీలకు అండగా ఉన్న ఏకైక పార్టీ టీడీపీయేనని, ప్రస్తుతం ఆ పార్టీకి జనసేన కూడా తోడైందని పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే పెన్షన్ను 3000 నుంచి 4000కు పెంచుతామని హామీ ఇచ్చారు. అదేవిధంగా చట్టసభలో బీసీలకు 33% రిజర్వేషన్ల కోసం పోరాడతామని అన్నారు చంద్రబాబు. మన ప్రభుత్వం వస్తానే, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుగుదేశం జనసేన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో బీసీలకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. అందులో కూడా ఇప్పుడుండే పింఛన్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో ప్రారంభించారు. దాన్ని 70 రూపాయలు నేనే చేశాను. తర్వాత వచ్చినప్పుడు 200 ఉంటే 200 నుంచి 2000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు హామీ ఇస్తున్నా, అంచెల వారీగా వెళ్లి చేశారు. అదే తెలుగుదేశం ఉంటే మొట్టమొదటిసారిగానే వచ్చేది 2019లో. రేపు రాబోయే రోజుల్లో ఈ 3000 పింఛన్ని 4000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. బీసీ సప్లాన్ ఏం తమ్ముళ్ళు పెట్టారా వీళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. 15,000 కోట్లు సంవత్సరానికి చెప్పారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. 15 రూపాయలు పెట్టారని అడుగుతున్నా మిమ్మల్ని. కానీ ఈ రోజు మేము ఒకటి ఆలోచిస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే సంపద సృష్టించే మార్గం మీకు చూపించాలనే ఉద్దేశంతోనే సబ్ ప్లాన్ ద్వారా 1,50,000 కోట్లు 5 సంవత్సరాల్లో పెట్టే బాధ్యత మాది. సంవత్సరానికి 30,000 కోట్లు చొప్పున 5 ఏళ్లలో 1,50,000 కోట్లు పెడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి దొంగ లెక్కలు చూపించి ఎక్కడ కూడా నిధులు దొడ్డిదారికి మళ్లించి బీసీలకు అన్యాయం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉండాలి.
25% ఉంటే కాదు 34% ఉండాలని ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే రిజర్వేషన్లు పెంచాం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 34 నుంచి 25%కు తగ్గించాడు. దగ్గర 16,800 మంది పదవులు కోల్పోయారు. మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, నాయకత్వం అనేది రాత్రికి రాత్రే రాదు, అనునిత్యం తయారు చేసే తప్ప సాధ్యం కాదు. ఓసారి చాలా మంది వెనుకబడి ఉంటారు. దానికి కారణాలు విశ్లేషిస్తే ఒకటి ఆర్థికంగా వెనుకబడి ఉండడం, రాజకీయంగా వెనుకబడడం, సామాజికంగా వెనుకబడడం, ఈ అన్ని కారణాలతో ఎన్ని సంవత్సరాలైనా పేదరికంలో మగ్గే పరిస్థితి వస్తుంది. అలాంటి సందర్భంలో మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టాలని పెట్టి రాజకీయ నాయకులు తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీని తర్వాత సమర్థవంతమైన నాయకత్వం వచ్చారు. మన ప్రభుత్వం వస్తానే, ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుగుదేశం జనసేన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో బీసీలకి 50 సంవత్సరాలకే పింఛనిచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. అందులో కూడా ఇప్పుడుండే పింఛను మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. పింఛను ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు 35 రూపాయలతో ప్రారంభించారు. దాన్ని సమాజంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలు సాధికారత సాధించాలని, బీసీలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలన్నదే తన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బీసీలు ఐక్యంగా లేకపోవడం వల్లే హక్కులు పొందలేకపోతున్నామని చెప్పారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి కూటమికి బలం అందించాలని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో 300 మంది బీసీలను పొట్టన పెట్టుకున్నారని, లక్షల మంది బీసీ కార్మికుల ఉపాధిని నాశనం చేశారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి రావడానికి బీసీలకు అనేక హామీలు ఇచ్చారని, బడ్జెట్లో 3వ వంతు బీసీలకే అని ప్రకటించి పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. వైసీపీలో ఉన్న బీసీ నేతలు ఆలోచించుకోవాలని సూచించారు. బీసీలకు రక్షణ చట్టం ఎంతో అవసరమని, అందుకే మద్దతు తెలుపుతున్నామని అన్నారు పవన్ కళ్యాణ్. చేసిన దాంట్లో ముఖ్యంగా వైసీపీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బీసీల గర్జన పేరు మీద ఏలూరులో ప్రత్యేకమైన సభ నిర్వహించి చాలా హామీలు ఇచ్చారు. బీసీలకి ఏటా జగన్ చెప్పింది బీసీలకి ఏటా 15,000 కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తామని చెప్పారు. 5 ఏళ్లలో 75,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి కేటాయిస్తామని చెప్పాడు. వాస్తవానికి 0. బీసీ కేటగిరీల్లో అన్ని కులాలకి 153 కులాలు గుర్తించమని బీసీ సంఘాలందరూ కోరుకుంటా ఉంటారు. దాన్నే కుదించి 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి దానిని 53 కార్పొరేషన్లు కుదించి 56 కార్పొరేషన్లు కుదించి వాటికి కుర్చీలు కూడా లేని పరిస్థితి. బడ్జెట్ 0. వైఎస్ఆర్ చేయూత పథకం కింద 45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకి 75,000 అందిస్తామని చెప్పారు. బీసీ మహిళలకి పథకం అందుతున్న లబ్ధిదారుల్లో చాలా వరకు కోత పడతా ఉంది. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రత్యేక బీసీ కమిషన్ ఊసేలేదు.
బడ్జెట్లో 3వ వంతు బీసీలు కేటాయిస్తామని చెప్పారు. అది పూర్తిగా విస్మరించారు. ఇందాక బీసీ డిక్లరేషన్ చూస్తున్నప్పుడు బీసీ ప్రత్యేక రక్షణ చట్టం చూడగానే నాకు ఒకటే గుర్తొచ్చింది. వైసీపీ పాలన వచ్చినప్పటి నుంచి దాదాపు 23 నుంచి 26 వేల మంది బీసీల పైన కేసులు పెట్టారు. 300 మంది బీసీలని చంపేశారు. ఇక అచ్చెన్నాయుడు గారు లాంటి బీసీ నాయకుల మీద ఎలాంటి దాడులు జరిగినాయో, ఇక ఎస్సీల మీద ఎలాంటి దాడులు జరిగినాయో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈరోజు బీసీ సభలో కాబట్టి ప్రత్యేకంగా బీసీ నేను సంఘటనలు చెప్తా ఉన్నాను. ఇందాక సోదరులు లోకేష్ గారు చెప్తున్నట్టుగా గుంటూరు జిల్లాలో జరిగిన సంఘటన, పాపం అమర్నాథ్ గౌడ్ అక్కని ఏడిపిస్తా ఉంటే అడ్డుకున్నందుకు వైసీపీ నాయకులు చెరుకు తోటలోకి తీసుకెళ్లి పెట్రోల్ అంటించి చంపేశారు. చాలా హృదయం కలిచివేస్తుంది. పట్టించుకునేవాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు. వైసీపీలో ఉన్న బీసీ నాయకులు కూడా మీరు కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. గుడ్డిగా గనుక వైసీపీ నాయకులు వెనకేసుకొస్తే కులానికి కూడా ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. ఒకసారి ఆలోచించుకోండి. అలాగే 23 నుంచి 26 వేల మంది బీసీ యువత బీసీ ప్రజల్ని కేసులు పెట్టారు. ఇదివరకు ఎస్సీ పరిరక్షణ చట్టం ఎలా ఉంది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎలా ఉందో, ఈ రోజున వైసీపీ పాలనలో బీసీలకు కూడా ప్రత్యేక రక్షణ చట్టం అవసరమైంది. అది చెప్పగానే మొట్టమొదట బీసీ రక్షణకి చాలా అవసరం అని చెప్పి మనస్ఫూర్తిగా నా మద్దతు తెలిపాను. వైఎస్ జగన్ చేసిన దాంట్లో ముఖ్యంగా వైసీపీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బీసీల గర్జన పేరు మీద ఏలూరులో ప్రత్యేకమైన సభ నిర్వహించి చాలా హామీలు ఇచ్చారు. బీసీలకి ఏటా జగన్ చెప్పింది బీసీలకి ఏటా 15,000 కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తామని చెప్పారు. 5 ఏళ్లలో 75,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి కేటాయిస్తామని చెప్పాడు. వాస్తవానికి 0. బీసీ కేటగిరీల్లో అన్ని కులాలకి 153 కులాలను గుర్తించమని బీసీ సంఘాలందరూ కోరుకుంటా ఉంటారు. దాన్నే కుదించి 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి బీసీలంటేనే భరోసా, బాధ్యత, భవిష్యత్తు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. బీసీలంటే బలహీన వర్గాలు కాదని బలమైన వర్గాలుగా మార్చింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. చంద్రబాబు వచ్చాక బీసీలను మరింత ప్రోత్సహించారని చెప్పారు. ఇప్పుడు వారిలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామన్నారు. బీసీలకు రాష్ట్రంలో, దేశంలో అనేక పదవులు ఇచ్చిన ఘనత టీడీపీదేనని చెప్పారు. బీసీల పట్ల టీడీపీకి చిత్తశుద్ది ఉందన్నారు లోకేష్. కళ్ళు గీత కార్మికులకి 50 సంవత్సరాల్లోనే పెన్షన్ కూడా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు మన ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఏకంగా బీసీ సోదరుల కోసం ఒక మినిస్ట్రీ ఉండాలని ఆనాడు తీర్మానం కూడా చేసిన పార్టీ మన పార్టీ. కానీ ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ సోదరులకి వెన్నుపోటు పొడిశాడు. ఆనాడు ఏకంగా బీసీ సోదరులు వెన్నుముక్క అన్న వ్యక్తి ఈ రోజు తానేం తప్పు చేశానని తననెందుకు జైల్లో పెట్టారంటూ టీడీపీ, జనసేన జై హో బీసీ వేదికగా నిలదీశారు టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు. తాను అవినీతి చేశానని నిరూపిస్తే తల తీసుకోవడానికి కూడా సిద్ధమన్నారు. ఫ్లెక్సీలు మోసే బీసీలను ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఎక్కించారని, పల్లకీలు ఎక్కించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ వల్లే బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక లబ్ధి చేకూరిందని వ్యాఖ్యానించారు. ఎన్ని కష్టాలు వచ్చినా బీసీలు టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్నారని అన్నారు. బీసీలు టీడీపీకి అండగా ఉంటారని, సీఎం వైఎస్ జగన్ బీసీలను అణిచివేస్తున్నారని ఆరోపించారు. బీసీలు గెలవాలంటే టీడీపీ, జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నారు అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో పెట్టిన తర్వాతే మన బలహీన వర్గాలకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అవకాశాలు వచ్చాయని ఒక బీసీ వ్యక్తిగా ధైర్యంగా చెప్పగలుగుతున్నానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. 42 సంవత్సరాలు తెలుగు
సుదీర్ఘ ప్రయాణంలో కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తెలుగుదేశం పార్టీకి అంటి పెట్టుకున్నటువంటి వర్గం మన బలహీన వర్గమని గర్వంగా ఈరోజు చెప్పగలుగుతున్నాను. అందుకే పార్టీలతో సంబంధం లేకుండా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డిని, అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీకి బలహీన వర్గాలు అండగా ఉంటారు. మనం ఏం చేసినా నమ్మరని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గాని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గాని బలహీన వర్గాలకి ఉక్కు పాదంతో అణచివేస్తున్నటువంటి ఎన్నికల తర్వాత విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామన్న సీఎం జగన్ రెండోసారి సీఎంగా విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానన్నారు. వైజాగ్ అభివృద్ధికి అన్ని రకాలుగా కట్టుబడి ఉంటామన్నారు జగన్. ఆర్థిక ఇంజిన్ గా విశాఖను మారుస్తామన్నారు. ఎన్నికల తర్వాత వైజాగ్లోనే ఉంటానని సీఎం జగన్ తెలిపారు. అమరావతి సహా రాష్ట్రంలో ఏ ప్రాంతానికి ప్రభుత్వం వ్యతిరేకంగా కాదన్నారు. అందుకే అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించామన్నారు. దీంతో పాటు కర్నూలును కూడా న్యాయ రాజధానిగా ప్రకటించామని జగన్ తెలిపారు. Vishaka program. In fact, today all of us are gathered here to discuss about what Visakhapatnam means to all. Why does the state need Visakhapatnam? To the vision Vishaka program. In fact, today all of us are gathered here to discuss about what Visakhapatnam means to all. Why does the state need Visakhapatnam? To the vision Vishaka program. In fact, today all of us are gathered here to discuss about what Visakhapatnam means to all. Why does the state need Visakhapatnam? To the vision Vishaka program. In fact, ఎల్ఆర్ఎస్ పై బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ సభలో నియోజకవర్గం బారాస నేతలతో ముస్తాబాద్లో ఆయన సమావేశమయ్యారు. సిరిసిల్లలోనూ ఎల్ఆర్ఎస్ పై నిరసన తెలపాలన్నారు. బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలపై కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. డిసెంబర్ 9న అన్ని హామీలు నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి మాట తప్పారని చెప్పారు. కరీంనగర్ కు బండి సంజయ్ చేసిందేమీ లేదన్నారు. మతం అయోధ్య పేరు చెప్పి ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తోందని వ్యాఖ్యానించారు. ఈ నెల 12న కరీంనగర్ లో కథనబేరి బహిరంగ సభ నిర్వహించనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. రైతులకు నీళ్లియద్దు, కేసీఆర్ ను బద్నాం చేయాలనే ఒక దివాలాకోరు దగుల్బాజీ రాజకీయం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. దయచేసి నేను బాధతో అంటా ఉన్నా, ఈ మాట ఖచ్చితంగా అంటున్నా. దానికి నా మీద కేసు పెట్టుకొని మీరు నా ఇంటిగా కూడా వీకలేరనే మాట కూడా కాంగ్రెస్ లో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసులకు భయపడేది లేదు, జైళ్లకు భయపడేది లేదు, దేనికైనా సిద్ధమే. ఎందుకంటే ప్రజలను మోసం చేసి 420 లంగా హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? మర్చిపోయినాం అనుకుంటుండా? రైతులను పట్టుకొని మీరందరూ అర్జెంటుగా ఓండ్రి, 2 లక్షల రూపాయలు లోన్ తెచ్చుకోండి, డిసెంబర్ 8 దాకా టైం ఉన్నది. ఇప్పటిదాకా తెచ్చుకోని వాళ్ళు ఉంటే కూడా ఉరుక్కుంటూ ఓండ్రి, బ్యాంకుకు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ మీద పెడతా 9 డిసెంబర్ నాడు అన్నాడు. ఏమాయ మరి? డిసెంబర్ 9 వీకింది, జనవరి 9 వీకింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 ఇంకో 2-3 రోజులైతే మార్చి 9 రానివట్టే. ఏమాయన రేవంత్ రెడ్డి అంటే ఆయన అంటాడు, నేను ఏడ కుర్చీలో కూర్చోనే లేదు, చదువుకోనే లేదు, అటు ఇటు వాయిస్తున్నారు నన్ను అని చెప్పి ఇలా పోయి పాపం ఆయన కొన్ని టీవీ ఛానల్లో కూర్చొని బాధ చెప్పుకుంటా ఉన్నాడు. నేను అడుగుతున్నా, మరి ఎవడు చెప్పమన్నాడు నిన్ను మాటలు? ఎవడు నరుకుమన్నాడు? డిసెంబర్ 9 సంతకం పెడతా, ఏకుతా పీకుతా ఎందుకు కొట్టినావు డైలాగులు? ఎందుకు చెప్పినావు పచ్చి అబద్దాలు? ఒక్క 2 లక్షలు 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కుల వృత్తులకు అధునాతన సాంకేతికతను జోడించి బీసీ కులాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిక్ విలేజ్ మడ్ ఫోర్ట్ ధోబీ ఘాట్లో మోడ్రన్ మెకనైజ్డ్ లాండ్రీ యూనిట్ ను ప్రారంభించారు పొన్నం ప్రభాకర్. ధోబీ ఘాట్లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకత్వంలో బలహీన వర్గాల శాఖ మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా కుల వృత్తులు చేసుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా
మారుతున్న కాలానికి అనుగుణంగా మంత్రి రోజాపై సొంత నియోజకవర్గంలోని 5 మండలాల వైసీపీ ఇన్ఛార్జీలు ఫైర్ అయ్యారు. నగరి నియోజకవర్గంలోని 5 మండలాల వైసీపీ ఇన్ఛార్జీలు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. రోజా రాజకీయాల్లో ఐరన్ లెగ్ అని, రోజా వల్ల వైసీపీకే నష్టమంటూ విమర్శించారు. రోజా అన్నదమ్ములు కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టారు అంటూ ఆరోపించారు. రోజా భర్త సెల్వమణికి పార్టీతో సంబంధమేంటి అంటూ ప్రశ్నించారు. నగరి నియోజకవర్గంలో భూ కబ్జాలు, రౌడీయిజం, కమిషన్లు అంటూ రోజాపై మండిపడ్డారు. రోజా లాంటి అవినీతి మంత్రిని ఇప్పటివరకు చూడలేదన్నారు. 9-14 కూడా ఏ రోజు వచ్చి నేను ఇప్పుడు చెప్పుకుంటా, నేను సినిమాలో పెద్ద హీరోయిన్ నేను పెద్ద కోటీశ్వరులని. ఆ రోజుల్లో 50,000కి 30 మెసేజ్లు నా దగ్గర ఉండే కార్డు అందరికి షేర్ చేస్తాను. అన్న 50,000 పంపించన్నా, ఫ్లైట్ టికెట్ డబ్బు లేదు, వడవలపేటలో మీటింగ్ అన్నా 2 లక్షలు పంపించు, ఈరోజు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంది. ఇట్లంతా మేము పార్టీ కోసం అని చెప్పి జగన్మోహన్ వైఎస్ఆర్ పార్టీ అంటే మన తల్లితో సమానం, నాయకుడు పార్టీ నాయకుడు అంటే తండ్రితో సమానంగా మేము ఈరోజు పార్టీ కోసం కష్టపడి నా వ్యాపారాలు వదులుకొని కోట్లు ఖర్చు పెట్టి 2 సార్లు గెలిపించుకుంటే మాకు ఇచ్చే గౌరవం ఇది. ఇవి మళ్ళా సీట్ ఇస్తే హైకమాండ్ వాళ్ళు ఇస్తే ఇచ్చుకోండి, మేమైతే నీకు మేముంటే ఇబ్బంది అనే ఉద్దేశంతో మమ్మల్ని మీరు కొద్దిగా దూరం పెట్టడం జరిగింది. అయినా కానీ మేము భరించి మా అధిష్టానానికి ఎన్నోసార్లు విన్నవించుకున్నాం. మేము ఉన్నాం, మీరేం భయపడద్దని చెప్తా వచ్చినారు. అందువల్ల ఇన్ని రోజులు భరిస్తూ వచ్చినాం. ఇప్పుడు ఎలక్షన్ వస్తూ ఉంది, ఇప్పుడు కూడా ఇట్లే ఉంటే ఇబ్బందులు అనే ఉద్దేశంతో మున్నూరు కాపు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మున్నూరు కాపులను ఆదుకోవాలన్నారు రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవన్న. తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ సాధనకై నిజామాబాద్లోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. మున్నూరు కాపులకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 2 ఎకరాల భూమి, బాలబాలికల హాస్టల్ కోసం 5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కోకాపేటలో ఆత్మగౌరవ సభ నిర్మాణానికి 20 కోట్ల నిధులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు కొండా దేవన్న. 4-5 కులాల్లో ఎక్కువ సంఖ్యలో ఈరోజు మున్నూరు కాపులమే ఈరోజు 60 లక్షల మంది ఉన్నాం. ఈరోజు మరి మేము ఒక మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వాలని గత ప్రభుత్వాన్ని కోరడం జరిగినది. మరి దానిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు మరి అందరూ కూడా దానిలో ఉండి వాళ్ళు కూడా తప్పకుండా ఇప్పిద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినారు, కానీ సాధించుకోలేకపోయినారు. మొన్న పోయిన అసెంబ్లీ ఎన్నికలలో ఏదైతే భారతీయ జనతా పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీని మరి కాంగ్రెస్ పార్టీని మీరు కనీసం రేపు మీరు ప్రభుత్వం వచ్చినాక మేనిఫెస్టోలను పెట్టి మరి కనీసం అన్నా మాకు ఇస్తామని చెప్పండి అంటే భారతీయ జనతా పార్టీ పట్టించుకోలేదు. మరి ఆ బీఆర్ఎస్ పార్టీ కూడా మాకు పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ మేము ఇస్తామని ఒక 6 నెలల ముందు రానున్న 4 నెలల్లోపే అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. జిల్లాలో ఎక్కడా లేని విధంగా 54వ డివిజన్ను అభివృద్ధి చేస్తానన్నారు. హన్మకొండలోని 54వ డివిజన్లో పర్యటిస్తూ ప్రజల నుండి వివిధ సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధిలో ప్రజలు పాల్గొనాలన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను అర్హులైన పేద ప్రజలకు అందజేస్తామని నాయిని తెలిపారు. ఈ 54వ డివిజన్లో ఉన్నటువంటి శ్మశాన వాటిక కూడా చాలా పెద్దది. అది కూడా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దానిని జిల్లాలోనే ఎక్కడ లేనటువంటి విధంగా తీర్చిదిద్దడానికి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ కూడా త్వరలోనే కేటాయించి, ఈ వారం 10 రోజుల్లోనే కమ్యూనిటీ హాల్ను కూడా కేటాయించి, రోడ్లు, డ్రైనేజీలు అన్నిటి కూడా అధికార యంత్రాంగాన్ని తీసుకొని అక్కడికక్కడనే వారి సలహాలు తీసుకొని డివిజన్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని ఈ యొక్క డివిజన్లలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తే అందరూ కూడా సుముఖం వ్యక్తం చేసిండ్రు. చాలా సంతోషం. త్వరలోనే 54వ డివిజన్ని ఊహించని విధంగా తీర్చిదిద్దటానికి పూర్తి స్థాయిలో విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి కొండపైన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటూ హల్చల్ చేశాడు శ్రీనివాస్ అనే వ్యక్తి. టెంపుల్ అధికారులు, ఎస్పీఎఫ్ సిబ్బందికి అనుమానం వచ్చి విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది. నకిలీ అని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆలయ అధికారులు.
మేడ్చల్ మండలం ఘనాపూర్లోని మెడిసిటీ హాస్పిటల్లో వల్లపు సాంబా అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఛాతీలో నొప్పి రావడంతో చికిత్స కోసం మెడిసిటీ ఆసుపత్రికి వెళ్లాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే సాంబా మృతి చెందాడంటూ ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు మృతుడి బంధువులు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ నెల 16వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరగనున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సమన్వయ సమావేశం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కార్యక్రమ నిర్వహణకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మకమైన స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారుల మధ్య సమన్వయం ఉండాలన్నారు ఎమ్మెల్యే ఆర్కే. అనంతరం స్వామివారి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ యొక్క బ్రహ్మోత్సవాలన్నీ కూడా చాలా భక్తులందరికీ కూడా ఎక్కడా ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాలి అనే ఆలోచనతో ఎంఆర్ఓ గారు అట్లానే ఎమ్మెల్యే గారు అందరు అధికారులు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరిగేటటువంటి ఏర్పాట్లని పర్యవేక్షిస్తూ జాగ్రత్తలు ఏ రకంగా తీసుకోవాలి, ఎక్కడ భక్తులు ఇబ్బంది పడకూడదు, స్వామివారి దర్శనం కానీ అట్లానే దివ్య రథోత్సవం కానీ కొండపైన పానకాల స్వామి గారి దర్శనం కానీ ఇవన్నిటిని కూడా ఎక్కడా ఇబ్బందులు జరగకుండా వచ్చినటువంటి యాత్రికులందరికీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద అందరి సూచనలు సలహాలు తీసుకొని అందరు సలహాలు ఇచ్చారు. వాటినన్నింటిని కూడా అమలు చేసేటటువంటి ఏర్పాట్లు చేయమని చెప్పి కూడా అందరూ కూడా తెలియజేశారు. పొన్న వాహనం 23వ తారీఖు శనివారం నాడు రాత్రి 7 గంటలకు ప్రారంభమైంది. చాలా ప్రధానమైనటువంటిది పొన్న వాహనం. అట్లనే కళ్యాణోత్సవం 24వ తారీఖు ఆదివారం నాడు రాత్రి 12 గంటలకు ప్రారంభమైంది. కళ్యాణానికి కూడా విపరీత